భారతదేశంలో పర్సనల్ డేటా కాపాడటానికి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అని ఒక చట్టం వచ్చిందనమాట. అయితే అసలు ఈ పర్సనల్ డేటా ఎందుకు కాపాడుకోవాలి మనం? ఒక చిన్న ఉదాహరణ. అమెరికాలో ఇంతకుముందు ట్రంప్ గెలిచినప్పుడు ట్రంప్ 1.0 అప్పుడు ఫేస్బుక్ దగ్గర నుంచి చాలా మందికి సంబంధించిన డేటా తీసుకుని కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ వాళ్ళ థాట్స్ని వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళని టార్గెట్ చేసింది. అంటే ట్రంప్కి ఫేవర్గా ఓటేయడానికి ఫేస్బుక్ సంబంధించి కొన్ని లక్షల యూజర్స్ డేటా తీసుకుని టార్గెటెడ్ యాడ్స్ పంపించింది. మన డేటా చాలా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ డబ్బులు ఇచ్చి చాలా మంది దగ్గర కొనుక్కుంటారనమాట. కొనుక్కుని మనని టార్గెట్ చేస్తూ ఉంటారు. అందుకనే మన పర్సనల్ డేటా, మన ప్రైవసీ అలా టార్గెట్ చేస్తే పర్లేదు. ఈ డేటా మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, సంఘ విద్రోహ శక్తుల దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ డేటా మొత్తం విదేశీ శక్తుల దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ మధ్య మనం చూస్తున్నాం, మన ఫోన్ నెంబర్కి సడన్ గా కాల్ వస్తుంది, డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీరు అని చెప్పి. ఇదంతా ఫేక్ కదా, స్కామ్ కదా. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ఇదంతా మన ఫోన్ నెంబర్స్ బయటకు వెళ్ళటం వల్లే కదా.